తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. రవి గారు ఏలేశ్వరం నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారండి. ఎక్కువగా యోగుల శరీరాలని దహనం చేయకుండా సమాధి చేస్తారు. దీని వెనక ఏమైనా మర్మం ఉందా? ఉన్నదండి. అదేంటంటే యోగులు అంటే ఎవరో ముందుగా తెలుసుకుందాం. మరణంలో ఎవరైతే సహస్రారం నుంచి బయటకు వస్తారో వాళ్ళని సమాధి స్థితి అంటారు. వాళ్ళని సమాధి మరణం అన్నమాట. అంటే వాళ్ళు ధ్యానంలో కూర్చోనో లేకపోతే చెప్పో శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అందుకని వాళ్ళ శరీరాన్ని దహనం చేయరు, వాళ్ళ శరీరాన్ని సమాధి చేస్తారు. ఎందుకు సమాధి చేస్తారంటే భవిష్యత్ తరాలకి వాళ్ళ శరీరం నుంచి వచ్చే ఆ శరీరం నుంచి ఉన్న కాంతి పరిమళాలు, సుగంధ పరిమళాలు, ఆ దివ్య శక్తి తరంగాలు అందాలన్న భావంతో యోగుల యొక్క శరీరాలని సమాధి చేస్తారు. కనుక అది చాలా మంచి సాంప్రదాయం కూడా. అలాగని ఎవడు పడితే ఆడి శరీరాన్ని సమాధి చేయడం మంచిది కాదు, వాళ్ళని దహనం చేయడం మంచిది. ఇక రెండోది, అసలు శరీరాన్ని ఎందుకు దహనం చేస్తారు? శరీరాన్ని ఎందుకు దహనం చేస్తారంటే ఆత్మ శరీరం దగ్గరే ఉంటుంది, అది నాది అనుకుని ఉంటుంది అనమాట. అందుకని దాన్ని దహనం చేయాలి. దహనం చేసేటప్పుడు అది కాలిపోవటం చూస్తుంది. శరీరాన్ని ఎప్పుడైతే కాలిపోవటం చూస్తుందో అప్పుడు ఆత్మకు అర్థమవుతుంది, నేను చనిపోయాను, ఇంకా నాకు ఈ శరీరం లేదు, నేను ఒంటరిని అయిపోయాను అని చెప్పేసి అప్పుడు దేవాత్మలో చెప్పినట్లుగా వింటుంది. అదే శరీరం పూడ్చిపెట్టబడింది అనుకోండి, ఇంకా అది అక్కడే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శరీరంలో మిగిలిపోయిన కాంతికి దానికి దీనికి మధ్యలో అనుసంధాన తీగలు కొన్ని ఉంటాయి, అవి చాలా కాలం ఉండిపోతాయి అనమాట. అందుకని అది శరీరంలో దూరడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నన్ను ఎవరో కప్పెట్టేశారన్న భావనలో ఉంటుందే కానీ నేను చనిపోయాను, నా శరీరం పూడ్చిపెట్టబడింది అన్న భావనలో ఉండదు. అందుకని శరీరాన్ని దహనం చేయడం అన్నది ఉత్తమ పద్ధతి. అయితే ఈ రూలు యోగులకు వర్తించదు. ఎందుకంటే వాళ్ళు నేను శరీరం విడిచిపెడుతున్నాను బాయ్ బాయ్ అని చెప్పేశారు. వాళ్ళు పూర్తి అవేర్నెస్ తో ఉంటారు కనుక వాళ్ళకి ఆ రూల్ వర్తించదు. వాళ్ళ ఎమోషన్స్ లో అటాచ్మెంట్స్ లో ఉండరు కాబట్టి వాళ్ళ శరీరాన్ని మనం సమాధి చేయడం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు కాబట్టి. కనుక వాళ్ళ శరీరాన్ని సమాధి చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్, ఆ సమాధి మందిరం చుట్టూతా అనేక శక్తి తరంగాలు విజృంభిస్తుంటాయి, వ్యాపిస్తుంటాయి. అక్కడికి వచ్చి ఎవరు కూర్చున్నా, ఎవరు ధ్యానం చేసినా, లేకపోతే ఆ క్షేత్రంలో నిద్ర చేసినా వాళ్ళకి ఈ ఆత్మతో అనుసంధానం ఏర్పడి వాళ్ళు కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలాగంటే చేపలు అమ్ముకునేవాడు కాసేపు మీ పక్కన కూర్చొని వెళ్ళాడు అనుకోండి, మీ దగ్గర నీచు వాసన వస్తుంది. అదే పూలు అమ్ముకునేవాడు కాసేపు సెంట్లు అమ్ముకునేవాడు మీ పక్కన కూర్చొని వెళ్తే ఏ వాసన వస్తుంది? సెంటు వాసన లేకపోతే పూల వాసన వస్తుంది. అలాగనమాట. సో వాళ్ళ యొక్క శరీరం నుంచి ఉన్న శక్తి తరంగాలు, ఆ దివ్య తరంగాలు, వాళ్ళ జీవుడి యొక్క అవశేషపు తరంగాలు అవన్నీ ఆ ప్రాంతంలో సమృద్ధిగా ఉంటాయి. అందుకని యోగుల యొక్క శరీరాన్ని సమాధి చేస్తారు. ఆ సమాధి మందిరం భవిష్యత్ తరాల వాళ్ళకి ఒక దివ్య శక్తి ప్రకంపనలు అందిస్తుంది. ఈరోజు షిరిడి సాయిని సమాధి చేశారు. ఆ షిరిడిలో ఉన్న ఆ సాయిబాబా శరీరం, పార్థివ శరీరం అదే మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు, బట్ దాని యొక్క తరంగాలు విశ్వం అంతా అట్రాక్ట్ చేస్తుంది. సో అదే విధంగా బ్రహ్మం గారిది అదే విధంగా చాలా మంది ఇలాగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. సో యోగుల యొక్క సమాధి దగ్గర మీరు వీలైనంతగా ధ్యానం చేయండి. అప్పుడు మీ మనసు దాటి ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళ యొక్క చైతన్యంతో మీ చైతన్యం కలుస్తుంది, తద్వారా మీ చైతన్యం వికసిస్తుంది. అందుకని యోగుల యొక్క సమాధులు అత్యంత విలువైనవి, చాలా చాలా విలువైనవి. అవి మనకు భూలోకంలో సజీవంగా శక్తిని అందిస్తున్న శక్తి క్షేత్రాలు వంటివి. కనుక మామూలుగా చనిపోతే బెటర్ తగలెట్టేయటం. మామూలు వాడు చనిపోతే, యోగత్వంలో ఉన్న వాళ్ళు చనిపోతే, వాళ్ళ శరీరాన్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళ చనిపోతే అనకూడదు, వాళ్ళ యొక్క దేహాన్ని విరమించినప్పుడు, వాళ్ళు అస్తమించినప్పుడు లేదా మహాపరినిర్వాణం చెందినప్పుడు వాళ్ళ శరీరాన్ని సమాధి చేయడం ఉత్తమ పద్ధతి. అది దాని యొక్క రహస్యం. ఆ శక్తి భవిష్యత్ తరాలకు అందడం కోసం బుద్ధుడి శరీరాన్ని చాలా చోట్ల సమాధి చేశారు. బుద్ధుడి యొక్క శరీరంలో ఎముకలన్నింటినీ సేకరించి చాలా చోట్ల వాటిని సమాధి చేయించారు. ఆ సమాధులు మీరు వివిధ ప్రాంతాల్లో చూడొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది పలానా వారి సమాధి అని తెలిసినప్పుడు మీరు అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. చాలా శక్తి తరంగాలు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.